హాయ్ హాయ్ అండి. మేము 27th డేట్లో అంటే పండగ రోజు, వినాయక చతుర్థి పండగ రోజు మా పెళ్లి రోజు అనమాట. మేమైతే మా పెళ్లి రోజును చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా పెళ్ళి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లాగా చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఈ ఫంక్షన్కి మా అక్క వాళ్ళు, మా అక్క బావ, అన్నయ్య, వదిన, మా అక్క కూతురు, అల్లుళ్ళు, పిల్లలు అందరు కూడా వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారనమాట. మా అత్తయ్య కూడా వచ్చారనమాట. తర్వాత వచ్చేసి మా తోడికోడలు, మా బావగారు, మా కొడుకులు, మా ఆడబిడ్డ కూతురు అందరు కూడా వచ్చారనమాట. అందరూ కలిసి చాలా హ్యాపీగా, సంబరంగా, సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అయితే మేమైతే ఎప్పుడు ఇంతవరకు మేము కేక్ కట్ చేసింది లేదు. కేక్ అస్సలు ఒక్కసారి కూడా. ఇప్పుడైనా మా అల్లుడు స్ప్రే కొడుతున్నాడు, మా అన్న కొడుకు. మేమైతే ఒక్కసారి కూడా మ్యారేజ్ డే కానీ లేదంటే బర్త్డే కానీ ఎప్పుడైతే చేసుకోలేదు. అందుకని మా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ ఈ సెలబ్రేషన్ అయినా చేయాలి, ఈ పిల్లలు ఏం చేసుకోరు అని చెప్పేసి అందరూ కూడా వచ్చి సర్ప్రైజ్గా వచ్చేసి మాకంతా అందరూ వాళ్ళే అంతా అనుకునేసి మాట్లాడుకునేసి సర్ప్రైజ్గా వచ్చి మాకు సెలబ్రేషన్ అయితే చేశారు. పిల్లలు చూడండి గులాబీ రేఖలు చల్లుతున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అందరు కూడా వచ్చారనమాట, బంధువులందరూ. ఇది తను మా కూతురు, తను వచ్చి మా బావగారు, మా మనవరాలు అనమాట. మనవరాలు మాకు ఆశీర్వాదం చేసేదానికి వస్తుందన్నమాట. ఇంకా మా కూతురు అయితే ఉంగరాలు తెచ్చిందనమాట. పెళ్ళి రిసెప్షన్ లాగా మమ్మల్ని ఉంగరాలు మార్చుకోండి అని అంటుందనమాట. అందుకని సరేలే, వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలని కూడా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఉంగరాలు కూడా మార్చుకున్నాం అనమాట. తర్వాత అందరు కలిసి అందరూ కూడా గిఫ్ట్లు కూడా తెచ్చారనమాట. మా అక్క కూతురు, అల్లుళ్ళు అనమాట. వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారనమాట. అందరు కూడా చాలా సంతోషంగా, మా అల్లుడికి అయితే మేమంటే చాలా చాలా ఇష్టం, మా కూతురు కూడా ఇష్టం, అందరికి కూడా ఇష్టం అనమాట. మేమంటే చాలా అభిమానం. అందరు కూడా వచ్చి హ్యాపీగా సంతోషంగా సంబరాలు చేశారనమాట. చూడండి, మా కూతురు నెక్లెస్ తీసుకొని వచ్చిందనమాట. ఈ నెక్లెస్ ఈ ఫంక్షన్లోనే నా మెడలో వేయమని మా ఆయనకు చెప్తుందనమాట. మా ఆయన కూడా సంతోషంగా వేస్తారనమాట, మెడలో నెక్లెస్ వేస్తారనమాట. ఇప్పుడు మా కూతురు చూడండి, మళ్ళీ నైట్ అంతా పూలహారాలు అన్నీ రెడీ చేశారనమాట మా అక్క కూతురు. మేమైతే పూలహారాలు ఏమి వద్దు అని అన్నామన్నమాట. మా ఆయనకు చాలా సిగ్గు అనమాట, వద్దు అన్నారనమాట. అయినా కూడా మా అక్క వాళ్ళు వినలేదు. లేదు అని చేయాలి. తను మా అక్క, మా బావగారు, మా అక్కకైతే చాలా ఇష్టం నేనంటే. తను వచ్చి మా అల్లుడు, వీళ్ళంతా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా వదిన. చూడండి, అందరూ హ్యాపీగా నవ్వుతున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేట్ చేశారనమాట. తను మా అన్నయ్య, ఇంకా మా ఆయన కేక్ తీసుకొని నాకు పూస్తున్నారనమాట. నాకు కేక్ తినిపిస్తున్నారు మా ఆయన. అలా నేను కూడా తినిపించాను అనమాట. పూలహారాలు కూడా మార్చుకున్నాం అనమాట. నెక్స్ట్ అందరూ కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చారు. గిఫ్ట్లు ఏం ప్రాముఖ్యత కాదండి, వాళ్ళ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి అక్కడి నుంచి వచ్చి మాకు సెలబ్రేషన్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా రిలేషన్కి తను మా అల్లుడు, మా కూతురు, మా మనవరాళ్ళు అనమాట. వీళ్ళు మా తోడికోడలు, మా బావగారు, మా ఆయన వాళ్ళ అన్నయ్య అనమాట. మా బావగారు వాళ్ళు వచ్చిన అల్లుడు కూతురు ఫ్యామిలీ అనమాట ఇది. ఇంక వీళ్ళందరూ నా మనవరాళ్ళు అనమాట. పిల్లలందరూ కూడా గ్రూప్ ఫోటోలు కూడా తీసుకున్నాం అనమాట. అందరూ కూడా హ్యాపీగా కేక్ తినిపించారు మాకు. చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తయ్య గారు కూడా నాకు కేక్ తినిపించారు, తను మా అత్తయ్య. తర్వాత మా ఆయనకు కూడా తినిపించారు మా అత్తగారు. మేము కూడా మా అత్తకి తినిపించామన్నమాట కేకు. ఇది మా అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ. తను మా అక్క, మా బావ. అక్కడ ఉన్న మా వదిన గారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా అక్క కూతురు వాళ్ళ ఫ్యామిలీ. తను మా పెద్ద కూతురు అనమాట.
అందరూ కూడా చాలా హ్యాపీగా కేక్ తినిపించి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో పాటు గ్రూప్ ఫోటోలు దిగారనమాట. నేనైతే ఈ హ్యాపీ మూమెంట్స్ని, ఈ ఫొటోస్ని ఒక ఆల్బమ్గా రెడీ చేసి మా ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అందరూ కలవడం అనేది జరుగుతుంది. ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ జరిగింది అన్నీ నేను స్వీట్ మెమరీస్గా గుర్తుపెట్టుకుంటాను.